ఫ్రెండ్స్ సర్కిల్ యొక్క సభ్యులు అందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ దళితులకి ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా ఈ భారతదేశంలో మంచి గౌరవం దక్కుతుంది. కానీ కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా గారు కానివ్వండి, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఈ అంబేద్కర్ గారిని అవమానిస్తూ పార్లమెంట్లో కూడా అవమానించి ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి హిందూ రాజ్యాంగం తీసుకురావాలని చెప్పి కుటిలమైన ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం అంతేనే ఉంది. అదేవిధంగా మొన్ననే నరేంద్ర మోడీ గారు దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్పి ఆయన సుప్రీంకోర్టు జడ్జి చేత జడ్జిమెంట్ కూడా ఇప్పించడం జరిగింది. ఈవేళ భారతదేశంలో సుప్రీంకోర్టు జడ్జీలు కానీ, చీఫ్ జస్టిస్ని కానీ, లేకపోతే సిబిఐని కానీ, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ అందరినీ కూడా నరేంద్ర మోడీ గుప్పుట్లో పెట్టుకుని ఈ భారతదేశం నుంచి క్రిస్టియన్స్ని, ముస్లింస్ని అందరినీ కూడా పారద్రోలాలి, ఇది హిందూ దేశం చేయాలని కుటిలమైన ప్రయత్నం చేస్తాడు. అది అడ్డుకోవాల్సిన బాధ్యత మరి మీ అందరి మీద కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న కుటుంబ ప్రయత్నాలు అడ్డుకుని మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ భారత రాజ్యాంగాన్ని మరి అమలు జరిపేలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏదైతే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారతదేశంలో అందరికీ కూడా దైవంతో సమానం. కొంతమంది క్రిస్టియన్స్ యేసు ప్రభువుని కొలుస్తారు, కొంతమంది అల్లాని కొలుస్తారు, కొంతమంది రాముడిని కొలుస్తారు. మరి అందరూ కొలిసి ఏకైక దేవుడు ఎవరంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాల్ని అందరూ కూడా అమలు జరపాలని అందరూ కూడా మరి ఈ అంబేద్కర్ గారిని కొలవాలని చెప్పి అందరూ కూడా కోరుతూ ఇప్పుడు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ క్వారీ ఏరియాలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ యూత్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితో ఇవాళ మన రాజ్యాంగాన్ని అనుసరించి మన సమాజంలో 4 వ్యవస్థలు కరెక్ట్గా నడిస్తేనే ప్రజాస్వామ్యం వదులుతుందని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క స్వలాభం కోసం రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి వారి సొంత రాజ్యాంగాన్ని మరలా అమలు చేయాలనే దుర్బుద్ధితో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ దేశంలో చదువుకున్న యువత కానీ, అలాగే వెనుకబడిన నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్.